ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడతారు. అబ్బాయిలు గూడా ఇబ్బంది పడతా ఉంటారు హ్మ్. గదా! నేచురల్‌గా అందరూ బ్యూటిఫుల్‌గా ఉండాలనుకుంటారు గదా! హ్మ్. దాంట్లో ఆయుర్వేదంలో ఎట్లాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఒక చిన్న క్విక్ టిప్ లాగా చెప్పండి. చెప్తానండి. ఇప్పుడు మన ఎక్స్‌టర్నల్ బ్యూటీ ఈజ్ లైక్ లింక్డ్ విత్ బ్లడ్ అనమాట. ఓకే. సో, బ్లడ్ ఎంత ప్యూర్‌గా ఉంటే మనం అంత గ్లో ఉంటుంది హ్మ్. ఫేస్‌లో. సో, బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం యాహ్! యాహ్! బ్యూటిఫుల్‌గా పింపుల్స్ అండ్ ఆల్ కనపడడానికి. అవన్నీ అవన్నీ రాడానికి గూడా హ్మ్. బ్లడ్‌లో ఉండే టాక్సిన్స్ యాహ్! వల్ల యాహ్! వస్తూ ఉంటాయి. సో, ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఓకే. బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి మేము మంజిష్టా అని, సారివా అని ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. హ్మ్. ఆహ్, హెర్బ్స్ హ్మ్. ఉంటాయి. సో, వాటిలతో చాలా బాగుంటుంది ఇంప్రూవ్‌మెంట్. హ్మ్. క్విక్ టిప్ వచ్చేసి మనకి చందన ఉంటుంది. హ్మ్. గంధం హ్మ్. ఐడియా ఉంది కదా! యాహ్! యాహ్! ఆ గంధం, పసుపు కలిపి అప్లై చేసుకున్నా కూడా బావుంటుంది. హ్మ్. ప్లస్ రక్త చందన అనేసి ఇంటర్నల్‌గా కూడా తీసుకోవచ్చు అది. ఓకే. సో, అది లోపలికి తీసుకున్నా కూడా బావుంటుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యి గ్లో వస్తుంది బయటికి. హ్మ్. ఇప్పుడు అన్నీ అడల్టరేటెడ్ అయితున్నాయి గదా! హ్మ్. వీటిల్లో ఇది కరెక్టా కాదా? ఐ మీన్ రక్త చందన అన్నారు. హ్మ్. ఒరిజినల్‌దా కాదా అని మనకెట్లా తెలుస్తది? ఒరిజినల్ అంటే మేము మామూలుగా సోర్స్ చేసుకుంటాం. ఇక్కడ ఓకే. హిమాలయాస్ అక్కడి నుంచి హుహుహు. సోర్స్ చేసుకుంటాం. ఓకే. మేము మీ వి దగ్గర బిలీవ్ యాహ్! ఓకే. కాబట్టి అదే హ్మ్. హిమాలయాస్ అట్లా ఓకే. అక్కడ మంచి అంటే పొల్యూషన్ ఉండదు. హుహుహు. ప్లస్ మన అంత పెస్టిసైడ్స్ ఉండవు. హ్మ్. నేచురల్‌గా గ్రో అయితాయి హుహుహు. అడవుల్లో వాటిల్లో. హ్మ్. సో, అక్కడి నుంచి సోర్స్ చేసుకుంటాం. సో, హ్మ్. ప్యూర్ హార్మోనల్ ఉంటాయనేసి. ఇంబాలెన్స్‌కి జనరల్‌గా మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారు? హార్మోనల్ ఇంబాలెన్స్‌కి కూడా మా దగ్గర శిరోధార, నస్యం హ్మ్. బాగా పనిచేస్తాయి. హ్మ్. పిట్యూటరీ గ్లాండ్ యాహ్! ఉంటుంది కదా! మన ఈస్ట్రోజెన్, హార్మోన్స్ అన్నీ ప్రొజెస్ట్రాన్. ఆ! హార్మోన్స్ అన్నిటిని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. హుహుహు. సో, ఈ నస్యము, శిరోధార అనేవి పిట్యూటరీ గ్లాండ్ మీద పనిచేస్తాయి. ఓకే. సో, దాంట్లో ఏమన్నా క హ్మ్, ఏ అదే పాథాలజీ ఏమన్నా ఉంటే ఈ శిరోధార, నస్యం అక్కడ కంట్రోల్ చేస్తాయి. ఓకే. కంట్రోల్ చేసి దాంతో ఈ ఇంబాలెన్స్ అంతా కంట్రోల్ అవుతుంది. హ్మ్. ప్లస్ మళ్ళీ దానికి కూడా ఇంకా వేరే పంచకర్మలు అవసరమైతే అవి కూడా చేస్తాము. మెడిసిన్ హ్మ్. పెడతాము. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్ అయితే ఎట్లాగో చెప్తాము. హ్మ్.